హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతి హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోస్లో మనం గద్య విధాయ నుండి ఉపన్యాస్ టాపిక్ అండ్ కహానీ టాపిక్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో నాటక్ టాపిక్ గురించి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? హిందీ మే నాటక్ కా ప్రారంభ భారతేందు సే హీ మానునా సముచిత్ హై. చూడండి, మనకు హిందీలో నాటక్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు భారతేందు గారు. భారతేందు గారి దగ్గర నుంచి మనకు హిందీలో నాటక సాహిత్యము ప్రారంభమైనదిగా భావించడం జరుగుతుంది. మరి భారతేందు గారి కంటే ముందు నాటక సాహిత్యం రచించబడలేదా అంటే రచించారు, కానీ నాటకానికి ఉండవలసిన అన్ని లక్షణాలు వాటిలో లోపించాయన్నమాట. కానీ భారతేందు గారు నటించిన నాటకాలలో నాటకానికి ఉండవలసిన అన్ని లక్షణాలు పర్ఫెక్ట్గా కుదిరాయన్నమాట. అందుకే భారతేందు దగ్గర నుంచే మనకు హిందీలో నాటక సాహిత్యము ప్రారంభమైనదిగా చెప్పడం జరుగుతుంది. మరి భారతేందు కంటే ముందు రాసిన నాటకాలు ఏమున్నాయో అవి ఎవరు రచించారో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకేనండి. భారతేందు సే పెహలే ఉపలబ్ధ నాటక్. ఫస్ట్ చూడండి, ప్రాణచంద్ చౌహాన్. ఫస్ట్ రచనాకారు వచ్చేసి ప్రాణచంద్ చౌహాన్. ఈయన రచించిన నాటకము రామాయణ్ మహానాటక్. రామాయణ్ మహానాటక్. నెక్స్ట్ ఉదయ్ కవి. ఉదయ్ కవి ఈయన రాసిన నాటక్ హనుమన్ నాటక్. హనుమన్ నాటక్. నెక్స్ట్ గోపాలచంద్ర గిరిధర దాస్. గోపాలచంద్ర గిరిధర దాస్ ఈయన రచించిన నాటక్ నహుష్. నహుష్. నెక్స్ట్ శీతల్ ప్రసాద్ త్రిపాఠి. శీతల్ ప్రసాద్ త్రిపాఠి ఈయన రచించిన నాటక్ జానకి మంగల్. జానకి మంగల్. నెక్స్ట్ గణేష్ కవి. గణేష్ కవి ఈయన రచించిన నాటక్ ప్రద్యుమ్న విజయ్. ప్రద్యుమ్న విజయ్. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, हिंदी में नाटक को अध्ययन करने के लिए नाटक विकास को 3 भागों में बांटा है. చూడండి, సేమ్ ఉపన్యాస అండ్ కహానీ లాగానే నాటకాన్ని కూడా మనం చదువుకోవడానికి వీలుగా ఉండడం కోసం 3 భాగాలుగా విభజించడం జరిగింది. అవేంటో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి భారతేందు యుగుకే హిందీ నాటక్. భారతేందు యుగుకే హిందీ నాటక్. సెకండ్ వన్ వచ్చేసి ప్రసాద్ యుగుకే హిందీ నాటక్. ప్రసాద్ అంటే జయశంకర్ ప్రసాద్ గారు. ప్రసాద్ యుగుకే హిందీ నాటక్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రసాదోత్తర్ యుగుకే హిందీ నాటక్. ప్రసాదోత్తర్ యుగుకే హిందీ నాటక్. ఫస్ట్ మనం భారతేందు యుగుకే హిందీ నాటక్ గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, भारतेंदु युग के हिंदी नाटक. भारतेंदु युग के हिंदी नाटक. फर्स्ट पॉइंट चूडंडी, हरिश्चंद्र को भारतेंदु की उपाधि सन 1880 में काशी के पंडित रघुनाथ ने दी. చూడండి, భారతేందు గారి అసలు పేరు ఏంటంటే హరిశ్చంద్ర అన్నమాట. మరి హరిశ్చంద్ర గారికి భారతేందు అనే ఉపాధి బిరుదు ఎవరిచ్చారంటే 1880లో కాశీలోని రఘునాథ్ అనే పండితుడు ఇచ్చాడనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్హోనే అనూదిత్ తథా మౌలిక్ నాటక్ 17 లిఖే. చూడండి, భారతేందు గారు అనూదిత్ తథా మౌలిక్ నాటక్. అనూదిత్ అంటే తెలుసు కదా, వేరే వాళ్ళు వేరే భాషలో రాసిన నాటక్ని ఈయన హిందీలోకి అనువదించారనమాట. మరి మౌలిక్ నాటక్. మౌలిక్ నాటక్ అంటే ఆయన సొంతంగా హిందీలోనే రాయడం అన్నమాట. ఇన్హోనే అనూదిత్ మరియు మౌలిక్ నాటక్. అనూదిత్ నాటకాలు మరియు మౌలిక్ నాటకాలు ఎన్ని రాశారంట? 17 రాశారనమాట. మరి అవేవో మనము తెలుసుకుందాం. ఓకేనండి. ఫస్ట్ భారతేందుకి అనూదిత్ నాటక్ చూద్దాం. వేరే భాష నుండి హిందీలోకి ట్రాన్స్ఫర్ చేసిన నాటకాలు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి విద్యా సుందర్. విద్యా సుందర్ ఇయర్ వచ్చేసి 1868. నెక్స్ట్ ధనంజయ్ విజయ్. ధనంజయ్ విజయ్ ఇయర్ వచ్చేసి 1873. నెక్స్ట్ కర్పూర మంజరి. కర్పూర మంజరి ఇయర్ వచ్చేసి 1875. నెక్స్ట్ పాఖండ విడంబన్. పాఖండ విడంబన్ ఇయర్ 1872. నెక్స్ట్ ముద్రా రాక్షస్. ముద్రా రాక్షస్ ఇయర్ 1878.
దుర్లభ బంధు 1880. నెక్స్ట్ రత్నావళి ఇయర్ వచ్చేసి 1868. నెక్స్ట్ భారతేందుకే మౌలిక్ నాటక్, ఆయన డైరెక్ట్గా సొంతంగా హిందీలో రాసిన నాటక్ అనమాట. ఫస్ట్ వన్ చూడండి, వైదిక హింసా నా భవతి, వైదిక హింసా నా భవతి, భారత్ దుర్దశ, విషస్య విషమౌషధం, అంధేర్ నగరి, భారత్ జనని, నీల్ దేవి, చంద్రావళి, సత్య హరిశ్చంద్ర, ప్రేమ్ జోగిని, సతీ ప్రతాప్. ఇంకోసారి చూడండి, వైదిక హింసా నా భవతి, భారత్ దుర్దశ, విషస్య విషమౌషధం, అంధేర్ నగరి, భారత జనని, నీల్ దేవి, చంద్రావళి, సత్య హరిశ్చంద్ర, ప్రేమ జోగిని, సతీ ప్రతాప్. ఓకేనండి, ఈరోజు వీడియోలో భారతేందు యుగుకే హిందీ నాటక్ నుండి భారతేందు గారి అనూదిత్ నాటక్ అండ్ మౌలిక్ నాటక్ రెండు చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో భారతేందు యుగుకే హిందీ నాటక్ నుండి భారతేందుకే సమకాలీన్ నాటకాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.